నమస్తే వెల్కమ్ టు యోయోటీవీ. ఉగ్రవాదులు పహల్గాంలో దాడి చేసి 26 మంది పర్యాటకుల ప్రాణాలను పొట్టన పెట్టుకోవటాన్ని తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం దాయాది దేశం పాక్తో సంబంధాలపై అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ దాహార్తిని తీర్చే సింధు జలాల ఒప్పందం రద్దు చేస్తూ కీలక ప్రకటన చేసింది. సింధు జలాల ఒప్పందం ఎప్పుడు జరిగింది, ఎవరు రెండు దేశాల మధ్య మధ్యవర్తిగా వ్యవహరించారు, ఈ వివరాలను ఒకసారి చూద్దాం. ఒకే సమయంలో ఒకే చోట నెత్తురు నీరు ప్రవహించవని ప్రధాని నరేంద్ర మోడీ సింధు నదీ జలాలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. పాక్ కారణంగా సరిహద్దులో తలెత్తిన ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకొని 2016లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఆయన ఆ మాటలను నిజం చేసి చూపించారు. సింధు నది నుంచి నీటి పంపిణీకి సంబంధించి భారత్ పాకిస్తాన్ మధ్య కుదిరిన ఒప్పందం ఇది. ఈ ఒప్పందం నుంచి అధిక లబ్ధి పొందుతున్న దేశం పాకిస్తాన్. నదీ ప్రవాహానికి దిగువన ఉన్న సింధు జలాల్లో 80% ఆ దేశమే వాడుకుంటోంది. పాక్ దుశ్చర్యల్లో సరిహద్దులో ఎన్ని ఉద్రిక్తతలు తలెత్తినా దాదాపు 6 దశాబ్దాలుగా నిరాటంకంగా ఈ ఒప్పందం కొనసాగించడానికి భారత్ సహకరిస్తోంది. నీటి ప్రవాహానికి ఎగువన ఉన్న ఏ దశలోనూ పాక్కు వెళ్లే జలాల ప్రవాహాలను ఏనాడు భారత్ అడ్డుకోలేదు. ఈ విషయంలో ప్రపంచంలోనే శాంతియుత పంపకాలు జరిగిన అతిపెద్ద ఒడంబడిక ఇది. ప్రపంచ బ్యాంకు చొరవతో 1960లో సింధు జలాల ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం సింధు పరివాహక పరిధిలోని 6 నదులను ఇరు దేశాల మధ్య విభజించారు. సింధు, చినాబ్, జీలం, సట్లెజ్ నదులపై తూర్పు భారత్కు హక్కులు కల్పించారు. పంపకాల తీరు చూస్తే సింధు జలాలు అత్యధికంగా పాకిస్తాన్లోనే ప్రవహిస్తున్నట్లు కనిపిస్తుంది. సాధారణంగా భారత్ తాగు సాగు అవసరాలకు తూర్పు వైపు ప్రవహించే నదులపై ఆధారపడుతుంది. పడమట ప్రవహించే నదుల నీటితో పెద్దగా మనకు పనుండదు. అందువల్ల సింధు జలాలు అత్యధికంగా పాక్కు దక్కుతున్నాయి. అదే సమయంలో నదీ ప్రవాహానికి భారత్ ఎగువన ఉంది. భౌగోళికంగా వ్యూహాత్మక అనుకూలత ఇది. భారత్ కోరుకుంటే నదీ జలాలను అడ్డుకోగలదు. ప్రపంచ బ్యాంకు చొరవతో 9 ఏళ్ల పాటు చర్చలు జరిగి చివరకు 1960లో ఇరు దేశాల మధ్య సింధు జలాల ఒప్పందం ఖరారైంది. భారత్ పాక్ మధ్య జరిగిన సింధు జలాల శాంతియుత ఒప్పందానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. సరిహద్దుల్లో జలాల పంపిణీకి కుదుర్చుకున్న ఏకైక ఒప్పందం ఇది. 1965, 1971లో 2 యుద్ధాలు జరిగాయి. కానీ సింధు జలాల కమిషన్ జల వివాదాల పరిష్కారానికి ఆ సమయంలోనూ పనిచేసింది. భారత పార్లమెంటుపై 2001లో ఉగ్రదాడి జరిగింది. 2019లో పుల్వామాలో మన జవాన్లను పాకిస్తాన్ ముష్కరులు పొట్టనబెట్టుకున్నారు. అయినా ఒప్పందం నుండి భారత్ బయటకు రాలేదు. కనీసం ఒప్పందాన్ని సమీక్షించాలంటూ అంతర్జాతీయ ఒప్పందాలను పర్యవేక్షించే వియన్నా కన్వెన్షన్ను ఆశ్రయించలేదు. కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతును పాక్ విశ్వసనీయంగా ఖచ్చితంగా నిలిపివేసేదాకా ఈ ఒప్పందం అమలు కాదని భారత్ ప్రకటించింది.